24/7 జాబ్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా పీరియడ్స్ ఉండాలి. అందరూ చేశారు కదా. ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సెల్ఫ్ రూమ్ ఉంది. సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలో తీసుకోవడం విషయం ఏంటంటే ఒక్కటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పాలి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను కూలివేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులు ఎవరిని కూడా మీరు పెడతాను. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇదే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీళ్ళు ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన బాబాకి నడి రోడ్డు మీద రెక్కలు నుంచి చుట్టా ఇంటికి ఒక సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే బాగా స్పెచ్చారు ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వచ్ఛ ప్రకటన అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది అంట. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే కదా. ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శివమండలం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శివమండలం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాకున్న అమ్మాయిని టోటల్గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా కేసులు పెట్టారు? మరి పులివెందుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకొని ఆ రోజు కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపి, మా ఎస్పీ ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా అందరి స్థాయి నుంచి స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని గవర్నమెంట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.